తూర్పు దిక్కు ఇంట్లో నివసించే వారి స్వభావం. తూర్పు దిక్కున సింహద్వారం ఉన్న ఇల్లు తూర్పు ముఖద్వార ఇల్లు అవుతుంది. ఇంటికి తూర్పున వీధి ఉన్నా కూడా అది తూర్పు దిశ ఇల్లు అవుతుంది. తూర్పు దిశ ముఖద్వారం కలిగిన ఇంట్లో నివసించేవారు లేదా ఆ ఇంట్లో పుట్టిన సంతానం యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పబడింది. వాస్తు నియమాలను పాటిస్తూ నిర్మించిన ఇంట్లో ఉన్నవారు లేదా ఆ ఇంట్లో పుట్టి పెరిగిన సంతానం సత్వ స్వభావం కలిగి ఉంటారు. తూర్పు దిక్కున కట్టిన ఇంటి తూర్పు భాగంలో ఖాళీ స్థలం ఎక్కువగాను పొలంగాను ఉండాలి. తూర్పు దిక్కు ఖాళీ స్థలం ఉంటే ఆ ఇంటి కుటుంబ సభ్యులు ధనవృద్ధితో సంతోషంగా ఉంటారు. సాధు స్వభావం కలిగి ఉంటారు. సత్ప్రవర్తనతో అందరి ప్రశంసలు పొందుతారు. వీరి భవిష్యత్ గురించి చేసే ఆలోచనలు బాగుంటాయి. వాటిని చక్కటి ప్రణాళికతో అమలు చేసి విజయం సాధిస్తారు. అందరినీ ఆకట్టుకునే మాట తీరు, ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఈ దయాగుణంతో చేసే సేవ, దానాలు, సహాయం వీరికి పుణ్యకర్మలుగా మారి వీరికి మరిన్ని శుభాలను ఇస్తాయి. వీరు ఉన్నతి ఉద్యోగంలో ఉంటారు. అధికారులుగా ఉండే పదవులు పొందుతారు. రాజకీయ పలుకుబడి ఉంటుంది. ఆస్తిపాస్తులు తాము కష్టపడి సంపాదించుకోవడం జరుగుతుంది. వీరికి పిత్రార్జితంగా ధనం కానీ స్థిర ఆస్తులు కానీ పొందే అవకాశం ఉంది. వీరు ఇతరులు చెప్పేవి పాటించడం కన్నా తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి జీవిస్తారు. వీరిలో పరోపకార గుణం వల్ల వీరికి ఆత్మీయులు ఎక్కువగా ఉంటారు. పెద్దల మాట వినే సంతానం తల్లిదండ్రులకు సంతోషం కలిగించే సంతానంగా జీవిస్తారు. తూర్పు దిక్కున ఇల్లు కట్టుకునేవారు వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి నిర్మాణం, ఇంటి ఆవరణలో ఏ దిక్కున ఎంత ఖాళీ స్థలం ఉండాలి, వాటి ఎత్తుపల్లాలు ఎలా ఉండాలి, ఇంటి తలుపులు, కిటికీలు వంటి సమస్త అంశాలతో తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంటి నిర్మాణం చేసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలను పొందుతారు.